వామపక్షంలో ఉన్న అంటే ప్రతిపక్షంలో ఉన్న ఆయన ఎంత ఓపిక చేసుకొని కూడా ఈరోజు కాకపోతే రేపు మనదే విజయం అని ఈరోజు అమరావతికి ఆద్యుడయ్యాడా లేదా? సో అమరావతి శంకుస్థాపన చేశాడా లేదా? అయితే నంబర్స్ చాలా రోల్ చేస్తాయండి. మీరు చంద్రబాబు నాయుడా, కేసీఆరా, నేనా, మా పిల్లల, ప్రపంచమా కాదు. నంబర్స్ని మనం పట్టించుకుంటే ఆ నంబర్స్ మనం పట్టించుకుంటాయి. నో నంబర్ ఈజ్ బ్యాడ్, నో నంబర్ ఈజ్ గుడ్ అకార్డింగ్ టు ద ప్లేస్ అండ్ బర్త్ టైం. మీరు పుట్టిన జన్మ స్థితి కాలము బట్టి నీకు అవి ఇంప్లిమెంట్ అవుతాయి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు పరిస్థితుల్లో 2019 మే 23వ తారీఖు రోజు ఏం జరిగింది? రివర్స్ అయిపోయింది ఆయన జీవితంలో. ఎందుకు జరిగింది? ఆ మిస్టేక్లు మనం చూసుకుందాం ఈరోజు. ఎందుకు జరిగింది? ఈ లోపం మనం కూడా చేయకూడదు మన జీవితంలో. మీరు చిన్న షాప్ ఓపెన్ చేసినా, గృహప్రవేశం చేసినా, ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నా, ఒక వెహికల్ నెంబర్ తీసుకున్నా, సో చూడండి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సేమ్ యాక్సిడెంట్ అండి. మరి హరికృష్ణ గారు కూడా చనిపోయారు, వాళ్ళ కొడుకు కూడా చనిపోయారు, జానకిరామ్. ఈ విధంగా సో సేమ్ ఆ నంబర్ 23 అనే నంబరు ఆ వెహికల్కి. అట్లా ప్రతిదీ కూడా చూడండి. చంద్రబాబు నాయుడులో దృఢ సంకల్ప రేఖ ఉంది. ఈ రేఖ ఉండడం వల్ల ఆయన జీవితంలో ఎన్నో విజయాలు సాధించాడు ఆయన. ఇంకొక విషయం చెప్తాను. ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎంత అద్భుతం ఉంది కదా. ఆయన విధి సంఖ్యలో కూడా 3 ఉంది. మంచి ఫార్చ్యూన్, మంచి అన్నీ అనుభవించే శక్తి ఉంది ఆయనకు. సో ఈ విధంగా 159 ఉంది. అద్భుతమైన మేధాశక్తి, అద్భుతమైన దృఢ సంకల్పం, బర్నింగ్ డిజైర్, సాధించాలనే లక్ష్యం ఉంటుంది. ఇది జరిగింది. ఇక ఆయన జీవితంలో మ్యారేజ్ డేట్ చాలా ఇంపార్టెంట్. మనిషికి 3 రకాల రాజయోగాలు వస్తాయి. ఒకటి జన్మతః వచ్చేది రాజయోగం, తర్వాత వివాహంతో వచ్చే రాజయోగం, మనకు సంతానంగా పుడితే వాళ్ళ అదృష్ట నక్షత్రాల్లో స్వాతి నక్షత్రం కానీ మంచి డేట్లో పుడితే వాళ్ళ ద్వారా వచ్చే ఈ యొక్క యోగం. కానీ చంద్రబాబు నాయుడు గారికి డేట్ ఆఫ్ బర్త్లో యోగం ఉంది. ఇక అంతకన్నా 1000 ఏనుగుల బలం అనేది ఏ విధంగా అని తెలుసా అండి? ఆ మ్యారేజ్ డేట్లో ఉంది. మ్యారేజ్ డేట్లో ఇప్పటివరకు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియకపోవచ్చు. ఏ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ వాళ్ళు కూడా చెప్పి ఉండరు. బీ కేర్ఫుల్ టు లిజన్. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ విధంగా ఆ దిశలో రీసెర్చ్ చేయలేరు. సో ఎందుకంటే మరి ఈ విధంగా జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మామగారు న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం కాబట్టి ఎక్కువగా న్యూమరాలజీ నమ్మేది. 1980 సెప్టెంబర్ 10వ తారీఖు రోజు ఆయన వివాహమైంది. మీరు ఎప్పుడైతే ఈ మ్యారేజ్ డేట్ 10వ తారీఖు సెప్టెంబర్ 1980, సో మీకు ఎప్పుడైతే ఇది వచ్చిందో, ఎప్పుడైతే ఈ మ్యారేజ్ డేటు ఇలా వచ్చిందో, మీరు అద్భుతమైన మ్యారేజ్ డేట్ చూడండి. మీకు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి అమోఘమైన విజయాలు. 10వ తారీఖు సెప్టెంబర్ 1980. ఇది మొత్తం మీరు ప్లస్ చేయండి. 1 అనేది వస్తుందండి. ఈ 1 కోడ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళ జీవితంలో ఇది మహారాజయోగం. ఇక ఈ మహారాజయోగం రావడం వల్ల మీరు అయితే చాలా రకాలుగా చెప్తుంటారు. చంద్రబాబు నాయుడు వాళ్ళ మామయ్యకి వెన్నుపోటు పొడిచారు, కట్టప్ప ఇలా వెన్నుపోటు పొడిచారు అని టైటిల్ చేస్తూ ఉంటారు. మీరు ఎన్ని మాట్లాడినా ఈ నంబరే పనిచేసింది. ఈ నంబరే పనిచేసింది. ఎందుకంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి లక్ష్మీపార్వతి గారు ఈ పార్టీని నాశనం చేస్తారు కాబట్టి మరి ఎన్టీ రామారావు గారికి ఎంతోమంది లక్షల కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఈ అన్నగారి యొక్క పరువు ప్రతిష్టలు పోతాయని ఆచార్య చాణక్యుని యొక్క నీతిని తీసుకొని అలా యూటర్న్ తీసుకున్నాడు. ఆయన పార్టీని చేతిలోకి తీసుకున్నాడు. నష్టపోతున్న పార్టీ అని. ఇక తెలియని వాళ్ళు రకరకాలుగా కామెంట్ చేస్తూనే ఉంటారు. సో దాన్ని పక్క పెట్టండి. సో ఈ మ్యారేజ్ డేట్ వల్ల ఎవరైనా చూడండి, జీవితంలో ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సీఎం కావాలంటే ఎన్ని కష్టపడాలి, ఎంత కష్టపడాలి జీవితంలో. ఎవరెస్ట్ శిఖరమన్నా ఎక్కచ్చు కానీ కష్టపడి ఎలక్షన్లో కనీసం సర్పంచ్గా, వార్డు మెంబర్గా గెలవాలంటే నీ చేతిలో లేదు. వాళ్ళు ఓట్లు వేస్తే అది నచ్చితే అప్పుడు మీరు గెలుస్తారు. అందుకని ఎమ్మెల్యే కావాలన్నా, సీఎం కావాలన్నా, పిఎం కావాలన్నా, ఎంపీ కావాలన్నా
ఎవరెస్ట్ శిఖరమన్నా ఎక్కచ్చు, వికలాంగులు కూడా ఎక్కుతున్నారు, దివ్యాంగులు కూడా. కానీ ఎమ్మెల్యే ఎంపీ సీఎం కావడం నాట్ ఏ జోక్. సో ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ ఎఫర్ట్, అందులో అదృష్టం కూడా ఉండాలి. సో ఈ విధంగా 191 కోడ్ ఎప్పుడైతే వచ్చిందో ఆయన జీవితంలో, ఎందుకంటే 1 అంటే సూర్యుడు అండి, జన్మ సంఖ్య, విధి సంఖ్య కూడా 1. అందుకోసమే సింపుల్గా సీఎం కుర్చీలో కూర్చున్నది ఆయన చాతుర్యంతో. ఎక్కడ ఎలక్షన్లో ఓట్లు ఆయనకి వేయకున్నా ఒక ఆచార్య చాణక్యుని యొక్క పద్ధతులు పాటించి ఆయన సీఎం సీట్లో 1995 సెప్టెంబర్ 1 చూడండి, అది కూడా సెప్టెంబర్ 1 చూసారా. ఆయన వివాహమైంది సెప్టెంబర్ 10, ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది సెప్టెంబర్ 1, 1995. అది దాంట్లో కూడా దృఢ సంకల్ప రేఖ ఉంది 159. అందుకోసమే ఏకదాటిగా ఎక్కువ సంవత్సరాలు సీఎం కుర్చీలో ఉండి దాదాపు 9-9.5 సంవత్సరాలు ఆయన పరిపాలించాలంటే 10 సంవత్సరాలు అనుకోండి ఇక. సో దాని తర్వాత ఆయనకు ఒక మేజర్ యాక్సిడెంట్ కూడా జరిగింది. ఆయన వచ్చిన తర్వాత స్కూళ్ళు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ, సో నేను అప్పుడు 95లో నేను 10th క్లాస్ చదువుతున్నా, శ్రమదానం నేను కూడా చేశా. నాకు ఇంటర్మీడియట్లో జన్మభూమి సర్టిఫికేట్స్ వచ్చినాయి, అన్ని రకాల ప్రోగ్రామ్స్ నేను పార్టిసిపేట్ చేశా. ఎంత అడ్మినిస్ట్రేషన్ అండి. సో అదేవిధంగా 2003 అక్టోబర్ 1 ఆయనకు అలిపిరి దగ్గర ఘోర ప్రమాదం జరిగిందండి. అసలు మరణం అంచు దాకా వెళ్ళాడు. దీనికి కారణం ఏంటిదంటే కొంచెం స్వామి కలియుగ దైవం 1000 పాల అది మనకు ఆ ప్రాకారం కానీ ఆ వాస్తు కానీ డిస్టర్బ్, అంటే మరి కలియుగ దైవాన్ని డిస్టర్బ్ చేస్తే మనం డిస్టర్బ్ చేస్తాడు. అయితే విచిత్రం చూసుకోండి ఆయన జీవితంలో అలా జరిగిన ఇన్సిడెంట్లో ఎవరు కూడా వాళ్ళ జీవితంలో అంటే అసలు మరణం అంచుదాకా వెళ్ళి మృత్యుంజయుడుగా మిగిలిపోయాడంటే ఆయన పుణ్యం ఉన్నది, ఆయన నంబర్ పనిచేస్తుంది. అందుకోసమే నువ్వు బ్రతకాలి, మళ్ళీ సీఎం కావాలి, అమరావతికి శంకుస్థాపన చేయాలని బతికిచ్చాడు, చరిత్రలో చరిత్ర సృష్టించాలని బ్రతికించాడు. కానీ ఎవరైనా జీవితంలో తప్పులు చేస్తుంటాడు, సరి చేసుకోవాల్సిందే. ఈ తప్పు చేసిన అనే విషయం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పాడు. నేను శ్రీ వెంకటేశ్వరుని విషయంలో కొంచెం తప్పు చేసినానని అనుభవించిన మిత్రమా, నువ్వు తప్పు చేయకు, 7 కొండల్ని 2 కొండలు చేస్తా అన్నావు చూసారా. కాలగర్భంలో శ్రీ వెంకటేశ్వరుతో పెట్టుకోవద్దు ఎవరు కూడా, అసలు దైవంతో పెట్టుకోవద్దు ఎవరు కూడా. సో అందుకోసమే ఈ విధంగా నేను ఒకటే చెప్తున్నాను, ఆయన యొక్క మ్యారేజ్ డేట్ 191 కాబట్టి ఆ రోజు ఘోరమైన ప్రమాదంలో పోయిన బ్రతికినాడు, చేతి విరిగిన మంచిగా అయినాడు. సో 2003 అది కూడా అక్టోబర్ 1. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ మంచి డేట్లలో కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. 1, 10, 19 కానీ వాళ్ళు మరణంకు వెళ్ళరన్నమాట. ఘోరమైన ప్రమాదాలు తిన్న బతికి బట్ట కడతారు, మృత్యుంజయులు అవుతారు. నంబర్ అంత మంచి పని చేస్తుంది. సో అందుకో నో నంబర్ ఈజ్ బ్యాడ్, నో నంబర్ ఈజ్ గుడ్ అంటున్నాను చెప్తున్నాను కదా. సో ఆ విధంగా 2003 అక్టోబర్ 1 ఆయన బతికి బట్ట కట్టాడు, మళ్ళీ సీఎం అయ్యాడు. ఈ విధంగా అయితే న్యూమరాలజీ నమ్మకపోవడం, వాస్తు నమ్మకపోవడం వల్ల ఏం జరిగింది నష్టం అంటే జూన్ మనకు 2014 8వ తారీఖు మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. సో మూడవసారి సీఎంగా 8వ తారీఖు మనకు 8వ తారీఖు జూన్ 2014లో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. ఇదిగో ఇక్కడేనండి ఇప్పటి వరకు ఉన్న ఈయన రాజయోగము ఇక్కడితో కట్ అయిపోయింది. 8 అంటే ఏమిటి, 8 అంటే ఏమిటి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 8 అంటే ఏమిటి అనేది చిన్న ఎగ్జాంపుల్. ఇదిగో మనకు వాష్మ్యాన్ అంటే మనకు చాకలి వాళ్ళు మంచిగా బట్టల్ని కుండలో పెట్టి వేడి చేసి నానపెట్టి మంచిగా బండ మీద కొట్టి లాస్ట్కి ఏం చేస్తారు, ఇలా పిండుతారండి, ఇలా పిండుతారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైందా ఇన్ని కష్టాలు అన్నమాట. 8 మన లైఫ్ని 8వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ 26వ తారీఖు కానీ వివాహాలు చేసుకున్న 8వ తారీఖు కానీ 11వ తారీఖు 26వ తారీఖు రోజు మనము ముహూర్తాల్లో ఏదైనా గృహప్రవేశం కానీ ఇండస్ట్రీ కానీ వెహికల్ కానీ ఏవైనా చేసినా సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేసినా మీకు రిజల్ట్స్ ఇలా ఉంటాయి. ఆ విధంగా ఆ రోజు చేసినారో లేదో బియాస్ నదిలో 24 మంది చనిపోయారు దాదాపుగా. చూడండి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. నా మాటలు ఎందుకు వింటారు మీరు నా మాటలు విన్నారు కదా, గూగుల్లో సెర్చ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా 8వ తారీఖు 11వ తారీఖు 26వ తారీఖు ఈవిల్స్ అంటే ప్రమాదాలు కొట్టండి.
1, 10, 19వ తారీఖులో ఏం ప్రమాదాలు జరగవు కొట్టండి, ఇంత లిస్ట్ వస్తుంది. 1, 10, 19వ తారీఖులో ప్రమాదాలు జరగవు. అర్థమైందా? 8, 10, 26వ తారీఖులోనే బోల్డ్ అని ప్రమాదాలు జరుగుతాయి, మీరు చూడండి. లేదా 4, 13, 22, 31 తారీఖులో బోల్డ్ అని ప్రమాదాలు జరుగుతాయి. బోయి ఫ్లైట్ కానీ సునామీ ఎప్పుడు వచ్చింది చూసుకోండి, 26వ తారీఖు వచ్చింది. సో అదేవిధంగా ఈరోజు లోకేష్ గారు కూడా 23వ తారీఖు పుట్టాడు. నంబర్ 1 మంచి డేట్ అది. స్టార్ ఆఫ్ ద మంత్, లైన్ ఆఫ్ ద మంత్ అంటారు. మంచి ఒక అద్భుతమైన యోగంలో పుట్టాడు 23వ తారీఖు అంటే. కానీ ఎందుకు ఆయన క్లిక్ కాలేకపోతున్నా? ఆయన మ్యారేజ్ డేట్ 26. అయితే ఈ మ్యారేజ్ డేట్లు ఏం జరుగుతాయి, ఈయన ప్రమాణ స్వీకారం ఏం జరుగుతుంది? అందుకని నెహ్రూ గారు 8వ తారీఖు మ్యారేజ్ చేసుకున్నాడు. బాబు పుట్టి చనిపోయాడు. 8 ఎంత ప్రమాదం. సో ఇప్పటికీ పాకిస్తాన్కి భారత్కి యుద్ధం ఎందుకు జరుగుతుంది ఎప్పటికీ? ఈ విధంగా మొదటి ప్రధాని మ్యారేజ్ డేట్ 8. 26వ తారీఖు మ్యారేజ్ జరిగింది. ఎవరిది? మన ఇందిరాగాంధీ గారిది. ఏం జరిగింది తెలుసు కదా, ఎలా చనిపోయిందో. సో ఇంత ఘోరమైన మ్యారేజ్ డేట్లలో మీరు మ్యారేజ్ చేసుకుని ఉంటే ప్రజారాజ్యం పార్టీ కూడా ఎప్పుడు పెట్టారు? 26వ తారీఖు ఆగస్ట్. చూసారా? సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, మీరు సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ప్రపంచాన్ని శాసించే అలెగ్జాండర్ కావచ్చు, నంబర్స్ పనిచేస్తాయి. మీరు ఒక నంబర్కి ఫోన్ చేశారనుకోండి, లాస్ట్గా 5 నంబర్ ఉంది, 4 కొట్టారు, రాంగ్ నెంబర్ అంటారు. మీరు రాంగ్ నెంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తే మీరు ఎంత అడ్మినిస్ట్రేషన్ అయినా, మీరు ఎంత గొప్ప చాణక్యులైనా రిజల్ట్స్ ఇలా ఉంటాయి. మీరు ఇంతకుముందే చెప్పచ్చు కదండి మరి ఈ విషయంలో. అంటే అప్పుడు నా చిన్న వాయిస్ ఎవరు వింటారు? ఎందుకు వింటారు? ఇప్పుడు వింటారు, ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే ఫెయిల్యూర్ బంధం కదా. బాధల్లో ఉన్నప్పుడే మనం ఏం చెప్పినా వింటారు. సంతోషంలో పట్టించుకోరు ఎప్పుడు. సో అందుకోసం మిత్రులారా, మీ జీవితంలో కూడా 8, 10, 26వ తారీఖులో వివాహం కానీ, 8, 10, 26వ తారీఖులో మీరు ఇండస్ట్రీ ఓపెనింగ్ కానీ, 8, 10, 26వ తారీఖులో సినిమా ఓపెనింగ్స్ కానీ, ఏదైనా సరే ప్రపంచంలో ఏదైనా న్యూ ఓపెనింగ్ 8, 10, 26వ తారీఖులో మీరు ఓపెన్ చేస్తున్నారా, మీ జీవితంలో హీరోలు కూడా జీరోలు అయిపోతారు. సో అందుకోసమే ప్లీజ్ చేంజ్ యువర్ డేట్స్. అయితే మీరు 8, 10, 26వ తారీఖులో ఏం చేయాలి సార్ అని మీరు అడగచ్చు. 8, 10, 26వ తారీఖులో మంచిగా అయ్యప్ప దీక్ష, శివ దీక్ష, వెంకటేశ్వర దీక్ష, దుర్గమ్మ దీక్ష, పూజలు, యజ్ఞాలు ఇవి చేయండి. లేదా ధర్నా చేయండి, హిట్ అయిపోతారు మీరు. ధర్నా చేయండి. ఏం చేయాలి? ఏదో దేనికోసం ధర్నా, మీరు హక్కుల కోసం మీ పోరాటం ధర్నా చేయండి, హిట్ అయిపోతారు. సో అందుకోసమే దీని ఎగ్జాంపుల్ చెప్పిన మీరు గూగుల్లో కూడా కొట్టచ్చు. మీరు మా ఊరి కోసము, మా బీపేట అనే ఊరిని 26వ తారీఖు జూన్ 26వ తారీఖు 2016లో మా ఊరు మండలి కావాలని నేను ధర్నా చేసిన. మండలి అయింది ధర్నా. మీరు ధర్నాలు చేయండి 26వ తారీఖు, 17వ తారీఖు, 8వ తారీఖు. సో అప్పుడు మీరు విజయం సాధిస్తారు. అందుకోసం ఒక్కొక్క డేటు, వెహికల్స్ ఎప్పుడు కొనాలి, తర్వాత ప్రమాణ స్వీకారాలు ఎప్పుడు చేయాలి. సో అట్లా ఖచ్చితంగా మరి అందుకోసమే మీరు గుర్తుంచుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా త్వరలో కూడా ఆల్ పాలిటిక్స్ అందరు లీడర్స్ జీవితంలో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ మ్యారేజ్ డేట్లు, వాళ్ళ ప్రమాణ స్వీకారాలు, వాళ్ళ రిజల్ట్ మనం తెలుసుకుంటాం ఖచ్చితంగా. ఇది ఎవరి విమర్శల కోసం కాదు. నేను చెప్పింది నిజమా కాదో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. 8, 10, 26వ తారీఖులో ప్రళయాలు జరిగినాయి, సునామీలు వచ్చినాయి, బోయి విమానం కుప్పకూలిపోయింది. మార్చి 8వ తారీఖు జరిగింది. సో అంతెందుకు, మీరు అనుకుంటున్నారు కదా మన భారతదేశానికి గొప్పగా మల్టీ మిలియనర్గా ముఖేష్ అంబానీ, జియో ఇవన్నీ చేశారు కదా, వాళ్ళ మ్యారేజ్ డేట్ మార్చి 8. అలాగే 7-8 సంవత్సరాలు కూడా పిల్లలు పుట్టలేరు. తర్వాత ఐవీఎఫ్ ద్వారా వాళ్ళు పిల్లలు కన్నారు. అంటే ఇక్కడ పేదవాడు, కోటీశ్వరుడు, సీఎం, పిఎం, డాక్టర్, యాక్టర్ కాదు. 8, 10, 26వ తారీఖు శని నంబరు. శని ఏం చేస్తుంటాడో మీకు తెలుసు. ఇక ఏలినాడు శని 7.5 సంవత్సరాలు ఉంటే 8, 10, 26వ తారీఖుల్లో వివాహం చేసుకుంటే 7 తరాల వరకు మిమ్మల్ని ఏం చేస్తుంది? స్మాష్ చేసేస్తుంది. అందుకోసమే 8వ తారీఖు వివాహం చేసుకున్నాడు నెహ్రూ గారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉందా? రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుంటుందా? ఉండదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మంచి డేట్లో వివాహం చేసుకుంటే మళ్ళీ రాజయోగం వస్తుంది. సో ఆయన దాకా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరు? కాంగ్రెస్ ప్రియులు, కాంగ్రెస్ పార్టీని మీరు ఇంకా డెవలప్ చేయాలనుకున్న వాళ్ళు తెలుసుకోండి జీవితంలో. సో రాజయోగాలు ఎలా వస్తాయి? 75 టైప్స్ ఆఫ్ విన్నింగ్ ఇన్ పొలిటికల్ అని ఉంది. ఎందుకంటే నేను శిక్షణ తీసుకుంటున్న ఆచార్య చాణక్యది. సో అందుకోసం మిత్రులారా, మీ జీవితంలో చిన్న మిస్టేక్ కూడా వదలకూడదు. సో అందుకోసమే కేసీఆర్ గారు ఏది ఫాలో చేశారో జగన్ గారు కూడా అదే ఫాలో చేశారు. రాజశాల యోగం అని, న్యూమరాలజీ అని, హిందుత్వంలోకి రావడం అని అన్నీ. సో అందుకోసం ఏది వదలకండి. మీ జీవితంలో ఏది ఊరికే రాదు.
సాధన చేయాలి ఖచ్చితంగా. మీ జీవితంలో మాత్రం ఖచ్చితంగా న్యూమరాలజీ నెంబర్స్ ఇంప్లిమెంట్ చేస్తాయి. అవి పాజిటివ్ ఉంటే పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ ఉంటే నెగిటివ్ వస్తాయి. సో అందుకోసమే ఎవరి విమర్శన కోసం కాదు, ఇది నిప్పులాంటి నిజాలు. హీరో ఈజ్ హీరో ఆఫ్ ది న్యూమరాలజీ. మీరు ఈ న్యూమరాలజీ శాస్త్రాన్ని మీ పిల్లల పేర్లు కానీ, మీ మొబైల్ నెంబర్స్ కానీ, మీ వెహికల్ నెంబర్స్ కానీ, సో ఖచ్చితంగా మీరు న్యూమరాలజీ ప్రకారంగా పెట్టుకుంటే మీరు రాకెట్ లాంటి అభివృద్ధి చెందడంలో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా మీరు మళ్ళీ విజయాలు సాధిస్తారు, నో డౌట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో నియర్ అండ్ డియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. భారత్ని విశ్వగురువుగా తీర్చే ప్రయత్నంలో ఆరోగ్యాన్ని, న్యూమరాలజీని, నాకు తెలిసిన సబ్జెక్ట్ని మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.